చేసి నేను ముందుకు వెళ్తాను. ఆ ముగ్గురు ఒక కుటుంబానికి చెందినవారు. ఆ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. ఒక రకంగా చెప్పుకోండి, మనవడు, తండ్రి, తాతగారు. చెప్పాలి ఇప్పుడు ఎవరు? మనవడు, తండ్రి, తాతగారు. ఎవరు చెప్పండి? అబ్రహాము తాతనా? అబ్రహాము కొడుకేనా? దేవునికి స్తోత్రం చెబుదాం. గమనించండి, మీరు చెప్పినట్లుగా అబ్రహాము విషయానికి వస్తే ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును దీవించాడు, వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానము చేసినట్లుగానే అబ్రహామును అత్యధికముగా దేవుడు, చెప్పండి, అబ్రహామును అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామును గాక మనం పరిశీలించగలిగితే అబ్రహామును దేవుడు తనకు స్థాయికి తగినట్లుగా, తన స్థితికి తగినట్లుగా అబ్రహామును ఆశీర్వదించడానికి, ఓ మాట అంటేను అబ్రహామును దేవుడు ఆశీర్వదించిన విధానం ఏంటి తెలుసండి? అబ్రహామే ఒక ఆశీర్వాదం అయిపోయాడంట. ఏమయ్యాడు చెప్పండి? అబ్రహాం ఏమైపోయాడు? అనేక మందికి ఆశీర్వాదం అయిపోయాడు. ఆయన ఆశీర్వాదం పొందుకునేవాడు కాదు, అనేక మందికి ఆయన ఆశీర్వాదం అయిపోయాడు. అంతగా దేవుడు అతను ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ అబ్రహామును ఆశీర్వాదానికి వారసుడిగా, అబ్రహామును ఆశీర్వాదకరముగా దేవుడు దీవించటానికి అబ్రహాముతో చెప్పిన మాటను తెలుసా? 12వ అధ్యాయములో, ఇదిగో నీవు నీ దేశమును, చదవండి ఆ మాట 12వ అధ్యాయం. నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళు. దేవుడు అబ్రహాముని తన స్థాయికి తగినట్లుగా ఆశీర్వాదకరముగా అబ్రహామును దేవుడు దీవించటానికి అబ్రహాము ముందు పెట్టిన దేవుడు కండిషన్ ఏంటి తెలుసండి? దేవుని కండిషన్ ఏమి తెలుసా? అబ్రహాము, నేను నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను, అయితే నీవు విడిచిపెట్టవలసిన వాటిని నీవు విడిచిపెట్టాలి. నీవు విడిచిపెట్టవలసిన వాటిని నీవు విడిచిపెట్టాలి. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనము ఈ ఉదయకాల దేవుని మందిరానికి వచ్చిన మనందరికీ ఒకే ఆలోచన, దేవుడు మమ్ములను చెప్పాలి, దేవుడు మమ్ములను ఆశీర్వదించాలి. అవునా కదా? ఆ ఆశ ఉందా లేదా? మాకేమి లేదండి అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. మనకందరికీ ఉందండి. మనం దేవుని మందిరానికి వచ్చిందే దేవుని వలన ఆశీర్వదించబడాలని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని దీవించాలంటే తన ఐశ్వర్యము చొప్పున, తన స్థాయికి తగినట్లుగా దేవుడు నిన్ను దీవించాలంటే అబ్రహాము దగ్గర మనం నేర్చుకోవలసిన విషయం ఏంటి తెలుసండి? అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్నును ఆశీర్వదించాలంటే అబ్రహాము వలె మనం ఆశీర్వదించబడాలంటే విడిచిపెట్టవలసిన వాటిని మనము చెప్పాలి, విడిచిపెట్టవలసిన వాటిని మనము విడిచిపెట్టాలి. సాధారణంగా మన జీవితాల్లో ఏదైనా ఒకటి పొందుకోవాలంటే ఒకటి విడిచిపెట్టుకోవాలి. అవునంటారు కాదంటారా? సదేవునికి స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒకటి పొందుకోవాలి అంటే ఒకటి విడిచిపెట్టవలసి వస్తుంది. అదే లాజిక్ని అబ్రహాము దగ్గర దేవుడు ఉపయోగించాడు. ఏమని తెలుసా? నువ్వు ఆశీర్వదించబడాలంటే నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువులు విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. ఆ మాట విన్న అబ్రహాము విడిచిపెట్టాడు కాబట్టే దీవించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. తన దేవుడైన యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లుగా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాడు కనుకనే అబ్రహాము ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. అబ్రహాము విడిచిపెట్టాడు కాబట్టే దేవుడు తన స్థాయికి తగినట్లుగా అబ్రహామును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం.
ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న మనము నిశ్చయముగా దేవుని మందిరములోని మేలు చేత నువ్వు తృప్తిపరచబడాలంటే ఆ సర్వోన్నతుడైన దేవుడు తన స్థాయికి తగినట్లుగా నిన్ను ఆశీర్వదించాలంటే, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే విడిచిపెట్టవలసిన వాటిని తప్పక మనము విడిచిపెట్టాలి. మనం ఎక్కడ లాస్ అవుతున్నాం తెలుసండి? ఆశీర్వదించు ప్రభువాన్ని ప్రార్థన చేస్తాం, దీవించు ప్రభువాన్ని ప్రార్థన చేస్తాం, మేలు చేయి ప్రభువాన్ని ఆశీర్వదిస్తాం. ఏమండి, నాకు అన్ని ఇవ్వు ప్రభువాన్ని ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు మనకి ఇచ్చినప్పుడు వాటిని పొందుకున్న మనము వాటిని భద్రం చేసుకోవటానికి స్థలం ఉండదు మన దగ్గర. ఎందుకో తెలుసండి? మన ఇంటి నిండా, మన ఒంటి నిండా, మన హృదయం నిండా ఏముంటాయి? లోకము నింపబడి ఉంటుంది. కాబట్టి విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడితే పొందుకున్న వాటిని మనం ఏం చేసుకోవచ్చు? భద్రం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. ఓ మాట అంటాను మీకు అర్థమవటానికి. మీరు సమృద్ధిగా భోజనం చేసి వచ్చారు. ఏం చేసి వచ్చారు చెప్పండి? కడుపు నిండా భోంచేసి వచ్చారు. భోంచేసి వచ్చిన నీకు మళ్ళా బిర్యానీ వేసి జాయింట్లు వేసి భోజనం పెట్టారనుకోండి, తింటారా? చెప్పండి, తింటారా? తినాలి అంటే ఏం కావాలి చెప్పండి? తినాలంటే ఏం కావాలి? అప్పటికే తిన్నదా అరిగిపోవాలి, ఖాళీ అవ్వాలి. ఆశీర్వాదం కూడా అంతే. దేవుడు నిన్ను తన ఐశ్వర్యము చొప్పున నిన్ను ఆయన ఆశీర్వదించాలి అంటే ఆయన ఇచ్చిన ఆశీర్వాదం నీ దగ్గర నీవు ఉంచుకోగలిగినట్లుగా విడిచిపెట్టవలసిన వాటిని నీవు. అందుకనే ప్రభు అంటాడు, ఎవడైనాను కొత్త ద్రాక్ష రసమును పాత తిత్తులలో పోయాడు. పోత ఏమవుతుందంట చెప్పండి? తిత్తి పగిలిపోతుందంట. కాబట్టి దేవుడిచ్చే ఈరోజు ఇచ్చే నూతన ఆశీర్వాదం పొందాలంటే పాతవి, నీలో ఉన్నటువంటి అవిధేయమైనవి, ఆయాసకరమైనవి విడిచిపెట్టవలసిన వాటిని నీవు విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్దాం. అబ్రహాము విడిచిపెట్టాడు, దీవించబడ్డాడు. అబ్రహాము విడిచిపెట్టాడు, దీవించబడ్డాడు. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం పొందాలంటే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడుదుము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వ్యక్తి అబ్రహాము గారి యొక్క కుమారుడు. అబ్రహాము గారి యొక్క కుమారుడు ఎవరైనా చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇస్సాకు. ఇస్సాకును కూడా దేవుడు దీవించాడు కదా. ఇస్సాకు గురించి వాక్యం కనబడుతుంది. ఇస్సాకును నూరంతలుగా ఎంత అంటే చెప్పండి, ఎంతని చెప్పండి? అంటే సమృద్ధైన ఆశీర్వాదం, కొరత లేని ఆశీర్వాదం, మెండైన ఆశీర్వాదం ఇస్సాకు కలిగింది. నూరంతల ఆశీర్వదించబడిన ఇస్సాకు దీవించబడటానికి, ఆ విధమైన ఆశీర్వాదం పొందటానికి, లేక దేవుడు ఇస్సాకును అలాగో ఆస్వాదించడానికి ఇస్సాకు చేసింది ఏంటి తెలుసండి? ఒకరోజు అబ్రహాము కాలంలో వచ్చిన కరువు, ఇస్సాకు కాలంలో కూడా కరువు సంభవిస్తే ఇస్సాకు అంటే గెరారుకి వెళ్ళి అక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళిపోవాలనుకున్నాడంట. ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుని చెప్పండి? గెరారు రాజు దగ్గరకు వచ్చి రెబ్బకమ్మతో చెప్పాడు, అమ్మాయి మనం ఇక్కడ ఉన్నామంటే మనతో పాటు పిల్లలు కూడా మాడిపోతారు, పిల్లలు ఆకలితో మలమలు మాడిపోతున్నారు, ఇప్పటికే ఆహారం లేదు వారికి, కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోదాం మనం చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోదాం? ఐగుప్తుకి వెళ్ళిపోదాం అని చెప్పగానే రెబ్బకమ్మ ఏం చేసింది తెలుసండి? ఆ అలమరలో ఉన్న బట్టలన్నీ మూట కట్టేసింది, వంటగదిలో ఉన్న సామానం అంతా మూట కట్టేసింది. ఇంకోటి తెలుసండి చెప్పండి? కొరత ఉన్న స్థలంలోంచి సమృద్ధికి వెళ్దాము అంటే ముందే తయారైపోతారు వెళ్ళాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. కాబట్టి రెబ్బకమ్మ చెప్పండి ఏం చేసింది? మొత్తం అన్నీ సదిరేసింది, మూటలు కట్టేసింది, వెళ్ళిపోవాలని సిద్ధపడిపోయింది. ఐగుప్తునకు వెళ్ళక మునుపు
మనం ప్రయాణం చేసేటప్పుడు ప్రభువా మా ప్రయాణం అంతట్లో సఫలము చేయండి నాయన అని ఎలాగైతే ప్రార్థన చేస్తున్నామో ఇస్సాకు కూడా అలాగే ప్రార్థన చేశాడంట. ఇస్సాకు కూడా దేవుని దగ్గర ప్రార్థన, ప్రభువా ఐగుప్తుకు వెళ్తున్నాము నాయన మా మార్గంలో ప్రయాణంలో తోడై ఉండండి అని ప్రార్థన చేస్తే ఇస్సాకుతో దేవుడు అన్నాడు కదా, నో నో, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడే ఉండు. ఏమని చెప్పాడండి? నువ్వు ఐగుప్తులోనికి అంటే ఇస్సాకు గారి ఆలోచన ఏంటి చెప్పండి? ఇస్సాకు గారి ఆలోచన ఏంటి? ఐగుప్తుకు వెళ్ళాలి. దేవుని ఆలోచన ఏంటి చెప్పండి? దేవుని ఆలోచన ఏంటి? ఐగుప్తునకు వెళ్ళొద్దు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇస్సాకును నూరంతలుగా ఆశీర్వదించటానికి ఇస్సాకులో దేవుడు చూసింది ఏంటి తెలుసండి? ఒబీడియన్స్ లేక లోబడుట, లేక దేవుని ఆలోచన కొరకు, దేవుని చిత్తము కొరకు ఇస్సాకు గారి తన స్వసిత్తాన్ని ఏం చేసుకుని చెప్పండి? చంపుకున్నాడు. తన సొంత ఆలోచన విరమించుకున్నాడు, తన సొంత నిర్ణయాన్ని విరమించుకున్నాడు దేవుని కొరకు. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. గమనించాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఒకటి, దేవుని ఆశీర్వాదం పొందాలంటే కొన్నిటిని ఏం చేయాలి? మనము విడిచిపెట్టుకోవాలి, కొన్నిటిని విడిచిపెట్టుకోవాలి. అందుకని అబ్రహామును దేవుడు దీవించాడు. రెండు, దేవుడు దీవించాలంటే ఏమండి? దేవుని చిత్తానికి లోబడినట్లుగా మన చిత్తం విషయంలో, మన ఆలోచన విషయంలో, మన సొంత నిర్ణయాల విషయంలో కొన్నిటిలో మనం ఏమో చెప్పండి, వెనకకు తగ్గాలి. ప్రభువా నువ్వేమైనా చెప్పు, నీకు తెలుసు కదా ఐగుప్తులో ఈ ఊర్లో బోల్ కొరత ఉంది, ఆకలితో మలమలు మాడిపోతున్నావు. లేదు ప్రభువా ఎలాగైనా సరే వెళ్ళిపోతాం ప్రభువా అన్నాడండి ఇస్సాకు. దేవుడు తనతో చెప్పినట్లుగా తన సొంత చిత్తాన్ని, తన సొంత ఆలోచనను దేవుని మాట కొరకు విరమించుకుని దేవుడు చెప్పినట్లుగా ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రభు మాటను బట్టి చెప్తా ఉన్నాను, దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించాలంటే దేవుని చిత్తానికి నువ్వు లోబడాలి. ఆమేన్ హల్లెలూయా. దేవుని ఆలోచనకు లోబడాలి, దేవుని ఉపదేశానికి లోబడాలి. ఆమేన్ హల్లెలూయా. దేవుని ఉపదేశానికి లోబడాలి. ఇస్సాకు దేవుని ఉపదేశానికి లోబడ్డాడు కనుక ఆ సంవత్సరం మందు అతడు నూరంతలా చెప్పాలి, నా వైపు చూడాలి. నూరంతలా ఎవరు? తానేశ్వరి. ఎవరు చెప్పాలి? ఎవరు? అది నా మాట విను, పైకి చూడు. నూరంతల ఫలము పొందింది ఇస్సాకు. నూరంతలుగా దీవించబడ్డాడు ఇస్సాకు. కారణం ఏంటి తెలుసండి? తన సొంత నిర్ణయాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తానికి ఇస్సాకు లోబడ్డాడు. ఈరోజు ప్రభు మాటను బట్టి చెప్తా ఉన్నాను, దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించాలంటే, అత్యధికంగా దీవించాలంటే, నీ ఆలోచనలు ఏమైనా కావచ్చు, నీ ప్లాన్స్ ఏమైనా కావచ్చు, నీ ప్రయత్నాలు ఏమైనా కావచ్చు, దేవుని చిత్తానికి లోబడితేనే నువ్వు విజయం పొందగలుగుతావు. ఆమేన్ హల్లెలూయా. ఎందుకనగా దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రయత్నం చేసిన, దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రయాణము చేసిన, దేవుని చిత్తానికి విరుద్ధంగా మనము నిర్ణయాలు తీసుకున్న అవి విఫలమైపోతాయి. నువ్వు దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలంటే దేవుని చిత్తమునకు లోబడుదుముగాక. ఆమేన్ హల్లెలూయా. దేవుని వాక్యానికి లోబడుదుముగాక, దేవుని ఉపదేశానికి లోబడుదుముగాక. లోబడాలి నీవు. ఇస్సాకు లోబడ్డాడు. ఏ విషయంలో? దేవుని చిత్తమును పాటించట్లో లోబడ్డాడు. దేవుని చిత్తానికి లోబడే విషయంలో తన సొంత నిర్ణయాన్ని ఇస్సాకు ఏం చేసాం చెప్పండి? విడిచిపెట్టుకున్నాడు. అందుకనే ఇస్సాకు నూరంతల ఆశీర్వాదం పొందెను. దేవునికి స్తోత్రం చెబుదాం. రెండు విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, అబ్రహాము ఏం చేశాడు చెప్పండి? విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాడు. రెండు, ఇస్సాకు దేవుని చిత్తానికి లోబడ్డాడు, తన సొంత చిత్తాన్ని విరమించుకున్నాడు. మూడు ఇస్సాకు గారి కుమారుడు. ఇస్సాకు గారి కుమారుడు ఎవరు? యాకోబు. పెద్ద కంగారు పడక్కలేదు, ఆలోచన చేయక్కర్లేదు. ఇస్సాకు ఇద్దరే కొడుకులు.
వారిలో దీవించబడిన వారు ఎవరంటే యాకోబు ఒక్కడే. యాకోబును దేవుడు దీవించాడు. ఎక్కడ చెప్పండి, ఎక్కడ దీవించాడు? ఒక ప్రశ్న మీ అందరికీ వేస్తాను. యాకోబు దేవుని చేత ఎక్కడ దీవించబడ్డాడు? మామగారి ఇంట్లోనా? రాహేలుని చేసుకున్నప్పుడా? ఎక్కడ? కొండల్లోనా? యేసు రక్తం జై. అక్షయ మంచోడు. కొండల్లో యాకోబు దీవించబడ్డాడు. ఇదే టైటిల్ బాగుంది కొత్తగా. దేవునికి స్తోత్రం చెబుదాం. ఏమండి, యాకోబు ఎక్కడ చెప్పండి? యేసు రక్తం జై. ఇప్పటికి వెలిగింది బలుబు. ఎబ్బేకు రేవు దగ్గర దీవించబడ్డాడు. ఎబ్బేకు రేవు దగ్గర యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. యాకోబును ఆశీర్వదిస్తున్నప్పుడు అంటారు కదా, ఈ రోజు నుంచి నీ పేరు యాకోబు కాదు, చెప్పండి, నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఓ మాట అడుగుతాను, దేవుడు యాకోబుతో నీ పేరు యాకోబు కాదు అని అనటానికి కారణం ఏంటి? చెప్పండి, కారణం ఏంటి? ఆ రాత్రంతా పెనుగులాడాడు యాకోబు. ఆ రాత్రంతా కన్నీరు కార్చాడు, ప్రార్థన చేశాడు. ఆ రాత్రంతా పోరాడాడు యాకోబు దేవునితో. యాకోబుతో అంటాడు కదా, తెల్లారిపోతుంది, నన్ను విడిచిపెట్టువయ్యా అంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ. అప్పుడు అంటాడు దేవుడు, ఇంతకీ నీ పేరు చెప్పండి, ఇంతకీ నీ పేరు ఏంటి అన్నాడు. అప్పుడు చెప్పాడు తన బ్రతుకంతా, తన జీవితం అంతా. ఎవరు ఏమని చెప్పాడు? చెప్పండి, ఏం చెప్పాడు? చెప్పండి. యాకోబు దేవునితో ఏమని ఏ పేరు చెప్పాడు? చెప్పండి, యాకోబు అని చెప్పాడు. యాకోబు అంటే అర్థం ఏంటి? చెప్పండి, యాకోబు అంటే అర్థం ఏంటి? వాస్తవమే, తన ప్రవర్తనకు తన పేరుకు తగినట్లుగా చెప్పండి యాకోబు జీవితం అంతా, చెప్పండి యాకోబు జీవితం అంతవరకు చెప్పండి యాకోబు ఎలాగున్నాడు చెప్పండి? తండ్రిని మోసం చేశాడు, పిల్లనిచ్చిన మామని మోసం చేశాడు. ఏమండి, ఇక ఎక్కడ చూసినా మోసం మోసం. ఇక నేను అనుకుంటున్నాను, మోసమే ఇతని ఆహారం. మోసం, మోసపూర్వకమైన జీవితం. గమనించాలి పిల్లరా. యాకోబు తన తండ్రి ఆయన ఇస్సాకు, ఎవరు చెప్పండి? గుడ్డివాడైన ఇస్సాకుని మోసం చేశాడండి. గుడ్డివాడైన ఇస్సాకుని మోసం చేశాడు. పాపం ఆయన కళ్ళు కనపడవు. ఇస్సాకు గారికి ముసలుడు అయిపోతే ఎలా గుర్తుపడతాడు? తడిమి చూసి గుర్తుపడతాడంట. ఆయన స్వరం విని గుర్తుపడతాడంట, అంతేగాని కళ్ళుతో మాత్రం. ఆయన స్వభావం, ఆయన స్థితి అది. అప్పుడు అటువంటి గుడ్డివాడైన తండ్రిని యాకోబు ఏం చేశాడు చెప్పండి? మోసం చేశాడు. ఒక మాట అంటానండి, యాకోబు గుడ్డివాడైన తండ్రిని మోసం చేశాడు. ఎవరు మోసం చేసి చెప్పండి? గుడ్డివాడైన తండ్రిని మోసం చేశాడు. కానీ వాక్యం మాట ఉంది, ఏం విత్తుతావో. కానీ గమనించారా, యాకోబు గుడ్డోడైన తండ్రిని మోసం చేస్తే యాకోబు గారి కొడుకులు కండ్లుండగానే యాకోబును మోసం చేశారు. ఇస్సాకుని ఒకే కొడుకు యాకోబు ఒక్కడే మోసం చేశాడు. కానీ ఇదే యాకోబుని ఎంతమందిని మోసం చేశారు? 11 మంది కొడుకులు మోసం చేశారు. చూస్తూ ఉండగానే జాగ్రత్త సుమా, మనము మోసం చేస్తామంటే, ఏమండి, నువ్వు ఏ మోసం చేస్తావో చెప్పండి, అంతకంటే ఎక్కువగా నువ్వు మోసగించబడతావు. జాగ్రత్త. ఈరోజు సమాజంలో చూస్తుంటే ఎక్కడ చూసినా మోసం, ఒకరినొకరు మోసం చేసుకునే స్వభావాలే. తల్లిదండ్రులు మోసం చేసే బిడ్డలు, భర్తను మోసం చేసే భార్యను మోసం చేసే భర్త, అన్నను మోసం చేసే తమ్ముడు మోసం చేసే. మోసము చెయ్యని సమాజము, వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఒక రకంగా చెప్పుకుంటే ఈరోజు సమాజంలో ఎక్కువగా పనిచేసేది ఏంటి చెప్పండి? మోసం.
జాగ్రత్త, దేవుని వాక్యం చెప్తూ ఉంది. మోసం చేశాను కదా, ఎవరో చూడలేదు కదా, నా మోసాన్ని ఎవరు పసిగట్టలేదు కదా అనుకుంటున్నావేమో. నా తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉంటే నా తల్లిదండ్రులు ఎర్రుబాగులలో ఏమీ తెలవదు కదా, నా మోసానికి వారు పడిపోయారు అనుకుంటున్నావేమో. నీ భార్యను మోసం చేస్తూ ఉంటే భార్యను మోసగించాను కదా అని ఒకవేళ నువ్వు సంతోషిస్తున్నావేమో. ఒకవేళ భర్తను మోసగిస్తూ ఉంటే, భర్తకు తెలియకుండా మోసం చేస్తూ ఉంటే, నేను మోసం చేస్తూ ఉంటే నా భర్త ఏమి గుర్తించట్లేదు కదా అనుకుంటున్నావేమో. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈరోజు ఎవరిని మోసం చేసావో, ఎక్కడ మోసం చేసావో అంతకంటే రెట్టింపుగా నీవు మోసపరచబడతావు. జాగ్రత్త. యాకోబు గుడ్డువాడైన తండ్రిని మోసం చేశాడు. ఒక్కడే మోసం చేశాడు, యాకోబు ఒక్కడే. కానీ అదే యాకోబుని ఎంతమంది కొడుకులు మోసం చేశారు? జాగ్రత్త. దేవుని వాక్యం ఎప్పుడు వ్యర్థం కాదండి, ఎప్పుడు వ్యర్థం కాదండి. నువ్వేం విత్తుతావో అదే పంటను కోస్తావు. జాగ్రత్త. ఒకవేళ ఈరోజు మోసం చేస్తూ ఉంటే, నీ మోసం ఎవరు గుర్తించకపోతే, నీ మోసం ఎవరికి తెలియకపోతే, అమ్మాయి ఏం పర్వాలేదు అనుకోవచ్చు. నువ్వు మోసం చేసిన వారు గుర్తించలేకపోవచ్చే కానీ పరలోకమందున్న దేవుడు తప్పకుండా నీ మోసాన్ని గుర్తించి దానికి తగినట్లుగా రెట్టింపు నిన్ను మోసపరిచే సమయం రాబోతుంది. జాగ్రత్త. ప్రభునందు పిల్లరా, యాకోబు ఆ రోజు మోసం చేసి తన తండ్రిని మోసం చేసి అనుకుంది కదా, అమ్మాయిసా ఆశీర్వాదం అన్నీ పొందుకున్నాడు అనుకున్నాడు, దీవెనలన్నీ పొందుకున్నాను అనుకున్నాడు. కానీ ఆ దీవెనలు తన జీవితంలో నిజముగా వర్తించవలసి వచ్చినప్పుడు, నిజముగా దీవించబడవలసి వచ్చినప్పుడు ఏమి విడిచిపెట్టుకోవాల్సి వచ్చింది చెప్పండి? తను చేసిన తప్పుదాన్ని ఒప్పుకోవలసి వచ్చింది. ఆ రోజు ఎబ్బేకు రే దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ విడిచిపెట్టనంటే దేవుడు అడిగిన ఒకే ఒక ప్రశ్న, అబ్బా ఇంతకి నీ పేరేం పేరయ్యా, నీ బ్రతుకేంటయ్యా, నీ జీవితం ఏంటో చెప్పు. అప్పుడు చెప్పాడు, అయ్యా నేను మోసగాన్ని, నా గుడ్డువాడైన తండ్రిని, కళ్ళు లేని నా తండ్రిని మోసం చేశానయ్యా. అనాదిగా బ్రతుకుతూ ఉంటే తినటానికి తిండి లేకపోతే హక్కును చేర్చుకుని పక్కన చేర్చుకుని పనిస్తే పనిచ్చిన మామను మోసం చేశానయ్యా, బిడ్డనిచ్చిన మామను మోసం చేశానయ్యా, నేను మోసగాన్ని. తన లోపమును ఒప్పుకుంటేనే కానీ, పశ్చాత్తాప పడితేనే కానీ యాకోబు ఇశ్రాయేలుగా దేవుడు దీవించలేదు. ఈరోజు ప్రభు మాటను బట్టి చెప్తా ఉన్నాను, యాకోబును ఆశీర్వదించిన దేవుడు తన స్థాయికి తగినట్లుగా దేవుడిని దీవించాలంటే నీలో ఉన్న అపవిత్రత, నీలో ఉన్న లోపం, నీలో ఉన్న పాపాన్ని యాకోబు ఒప్పుకున్నట్లుగా దేవుని దగ్గర నీవు ఒప్పుకోవాలి. నువ్వే పాపం చేస్తున్నావో, ఏ మోసం చేస్తున్నావో, ఏ అక్రమంలో నడుచుకున్నావో, ఏ అపవిత్రతలో నడుచుకున్నావో, ఏ వ్యసనాల్లో బ్రతుకుతా ఉన్నావో, ఏ చెడ్డ అలవాట్లు బానిసమైపోయావో, నువ్వు ప్రభువు దగ్గర ఒప్పుకోకపోతే దేవుడు తన స్థాయికి తగినట్లుగా నిన్ను ఆశీర్వదించడం, నిన్ను దీవించడం. ఈరోజు వాక్యం వింటున్న నీవు యాకోబు దీవించబడటానికి ప్రధానమైన కారణం తన లోపమును దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. తను ఎక్కడ తప్పుపోయాడో ఒప్పుకున్నాడు, తను చేసిన పాపమేంటో ఒప్పుకున్నాడు, తను చేసిన మోసమేంటో ఒప్పుకున్నాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న మనము ఎవరో చూడటం లేదు కదా, ఎవరికీ తెలవదు కదా అని నువ్వు రహస్యంగా చేస్తున్నాడు అనుకుంటున్నావేమో. పరలోకమందున్న దేవుడు నువ్వు చేసే ప్రతి పనిని చూస్తూ ఉన్నాడు. పరలోకమందున్న దేవుడు నువ్వు వేసే ప్రతి అడుగు గమనిస్తూ ఉన్నాడు. పరలోకమందున్న దేవుడు నీ ప్రతి లక్షణాన్ని గమనిస్తూ ఉన్నాడు. పరలోకమందున్న దేవుడు నువ్వెవరెవరిని మోసం చేస్తున్నావో కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. ప్రభు మాటను బట్టి చెప్తా ఉన్నాను, ప్రస్తుత కాలంలో
కుటుంబాల్లోనే ఒకరినొకరు మోసం చేసుకునే ఇది ఎక్కువైపోయిందండి. ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటానికి, కుటుంబాల్లో సమాధానం లేకపోవటానికి, కుటుంబాల్లో దైవికమైన దీవెన లేకపోవడం ప్రధానమైన కారణం ఇదే. బిడ్డలు తల్లిదండ్రులు మోసం చేస్తారు, బిడ్డలు తల్లిదండ్రులు మోసం చేస్తారు. భర్త భార్యను మోసం చేస్తున్నాడు, భార్య ఇప్పుడు భర్తను మోసం చేస్తూ ఉంది. నా అది నీకు క్షేమము కాదు, అది నీకు ఆశీర్వాదము కాదు. ఒకవేళ ఈరోజు నువ్వు చేసిన మోసం ఎవరికి తెలవట్లేదు, తప్పించుకున్నావు అనుకుంటున్నావేమో, ఏమి కంగారు పడకు. ఈరోజు నువ్వు ఎక్కడ ఎవరిని ఎలాగ మోసం చేసావో దానికి తప్పకుండా దేవుడు తీర్పు తీర్చబోతా ఉన్నాడు. ఎస్ ఈ మధ్యకాలంలో బిడ్డలు ఏమండి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి శుభ్రంగా బీరు కొట్టేసి, శుభ్రంగా విస్కీ కొట్టేసి వస్తా చెప్పండి నోట్లో అది కొట్టుకుని వచ్చేస్తాను. చూడు మమ్మీ అన్నాడు. ఏమొస్తుంది అంటేనే? ఏమండి ఏమొస్తుంది చెప్పండి? ముందు వస్తున్న ఎక్కడ వస్తుంది? కొట్టుకుని వచ్చేస్తున్నాడు దరిద్రుడు అంటుకుని. సిగ్గులేదు మొఖానికి. కన్న తల్లిన మోసం చేయటం ఏమండి, కన్న తల్లిదండ్రులు మోసం చేయటం, తాగేసి వచ్చేసి ఆడికి నడకమ్మ టిక్కి నడతా ఉంటాడు, అక్కడ ఊగుతూ ఉంటాడు. ఎరా తాగమంటే మళ్ళీ పైగా అమ్మ నీ మీద ఒట్టు, మళ్ళీ పనికిమరుడు ఒట్టోటి ఆమె అంటది. పాప అమాయకురాల తల్లి నోరాను అంటది అంటాడు. అప్పటికి ఆడు ఏం కొట్టుకుని వచ్చేస్తాడు? ఏంటది? స్ప్రే, బాడీ స్ప్రే కొట్టుకుని వచ్చేస్తాడు నోట్లోకి. బాడీ స్ప్రే వాసన వస్తుంది. ఇంకా ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు మోసం చేసే బిడ్డలు, భార్యను మోసం చేసే భర్తను మోసం చేసే భార్యలు ఎంతమంది లేరు? కానీ ఒక మాట చెప్తున్నాను. ఈరోజు నువ్వు ఎవరిని మోసం చేసినా, నీ వలన మోసపోయిన వారు నీ మోసాన్ని పసిగట్టలేకపోవచ్చేమో కానీ పరలోకమందున్న దేవుడు నీ ప్రతి మోసమును లెక్కలు తూకంలో పెట్టి రెడీగా పెడుతున్నాడంట. ఒకరోజు తుయ్యబోతున్నాడు, జాగ్రత్త. ఒకరోజు లెక్క చెప్పవలసిన సమయం రాబోతా ఉంది. యాకోబు అనుకున్నాడు ఆ రోజు తండ్రిని మోసం చేసినప్పుడు అమ్మైసా అనుకున్నాడు. ఆ రోజు ఆ మాంగారిని మోసం చేసినప్పుడు అమ్మైసా నాకేమీ పర్వాలేదు అనుకున్నాడు. కానీ ఒకనొక రోజు తన 11 మంది కొడుకులు యాకోబును మోసం చేశారు. ఆరోగ్యవంతుడిగా ఉన్న యాకోబు, కండ్లు చూడగలిగిన యాకోబు, సమస్తము ఎరిగిన యాకోబుని, అన్నీ తెలిసిన వాడైనప్పటికీ కుమారుల చేత మోసపరచబడ్డాడు. జాగ్రత్త. ఏదో ఒక రోజు దేవుడు నిన్ను కూడా మోసపరచబడేవాడిగా చేయబోతున్నాడు. మోసం చేయకూడదు ఎవరిని. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆమెన్. హల్లెలూయా. ఆ రోజు యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర తన మోసాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి యాకోబుని ఎలా దీవించాడు దేవుడు? ఇశ్రాయేలుగా దీవించాడు. ఆమెన్. హల్లెలూయా. 3 వ్యక్తులు నేర్చుకున్నాం. ఒక వ్యక్తి ఎవరు చెప్పండి? చెప్పాలి. ఒక వ్యక్తి ఎవరు? నా వైపు చూడు. అబ్రహామును దేవుడు దీవించడానికి అబ్రహాం ఏం చేశాడు? విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాడు. ఇస్సాకు రెండో వ్యక్తి ఎవరు చెప్పండి? ఇస్సాకును దేవుడు దీవించటానికి ఇస్సాకు ఏం చేశాడు? దేవుని చిత్తానికి లోబడుట కొరకు తన స్వచిత్తాన్ని ఏం చేసుకున్నాడు? 3 యాకోబును దేవుడు దీవించడానికి యాకోబు ఏం చేశాడు? తను చేసిన పాపానికి, తను చేసిన తప్పుదానికి దేవుని దగ్గర పశ్చాత్తాపపడ్డాడు. ఈరోజు ప్రభు మాటను బట్టి చెప్తా ఉన్నాను, ఈ 3 అనుభవాలు వారి జీవితాల్లో ఉన్నాయి కాబట్టే ఈ 3 కూడా దేవుడు అత్యధికంగా ఆస్వాదించాడు. ఆమెన్. హల్లెలూయా.
ఇంకో మాట అంటాను, వారి ఆశీర్వాదం ఎంత గొప్పదో తెలుసండి. ఆ రోజు చెప్పండి, అబ్రహాము కానీ, అబ్రహాము కుమారుడు ఇస్సాకు కానీ, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు కానీ వారు దీవించబడిన విధానం ఎంత గొప్పదో తెలుసండి. ఆ రోజు వారు పొందిన ఆశీర్వాదము ఈ రోజు వరకు వారి సంతానం మీద నిలుచుంది. నమ్మని వారు చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెబుతారు. ఆ రోజు అబ్రహామును దీవించిన దేవుడు, అబ్రహాము ఏ ఆశీర్వాదం పొందాడు, ఇస్సాకు ఏ ఆశీర్వాదం పొందాడు, యాకోబు ఏ ఆశీర్వాదం పొందాడు, ఆ ఆశీర్వాదము వారి చనిపోయినా కానీ వారి తరతరములకు నిలిచి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో తెలుసండి, విడిచిపెట్టుకోవలసిన వాటిని విడిచిపెట్టుకున్నారు వాళ్ళు. పశ్చాత్తాప పడవలసిన చోట పశ్చాత్తాపడ్డారు. దేవుని చిత్తానికి లోబడుట కొరకు తన స్వచిత్తమును కూడా విడిచిపెట్టుకోగలిగారు. ఈ అనుభవాలు నీ జీవితంలో ఉంటే తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును దేవుడు తీర్చును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు అత్యధికంగా దీవించబడ్డారండి. దేవుడు ఆయన స్థాయికి అనగా దేవుని స్థాయికి తగినట్లుగానే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు ప్రభు నీకు వాగ్దానం చేస్తూ అంటాడు కదా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు నిన్ను దీవించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ వాగ్దానం మన అందరి జీవితాలు, మీ కుటుంబాల్లో ఆ సర్వోన్నతుడైన దేవుడు నెరవేర్చును గాక. ఈ 3 అనుభవాలు మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం ఒక మాట చూడండి. 17వ వచనం, 6వ అధ్యాయం 17వ వచనం, 6వ అధ్యాయం 17వ వచనం. మొదటి తిమోతి రాసిన, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఎంచక సుఖముగా అనుభవించుటకును సమస్తమునకు మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని. ఇక్కడ ఏమంటాడు తెలుసండి, ఎవరితో ఈ మాట చెప్తున్నాడు? ధనవంతులైన వారి గురించి, భాగ్యవంతులైన వారి గురించి. ఆయన ఏమంటే తెలుసా, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, చెప్పండి, అస్థిరమైన ధనమునందు, చెప్పండి, నమ్మిక ఉంచక. బాగా గమనించాలి. దేవుడు లేక మనం ఏం కలిగి ఉన్నామో, మనం కలిగిన ఐశ్వర్యం కావచ్చు, ధనమే కావచ్చు, చెప్పండి, భాగ్యమే కావచ్చు, పొలాలే కావచ్చు, గృహాలే కావచ్చు, అవన్నీ అంటండి. ఏమంటాడు అక్కడ? అస్థిరమైనవి. ఏమంటే చెప్పండి? అస్థిరమైనవంటే స్థిరమైనవి కావు. స్థిరమైనవి అంటే ఏంటి? స్థిరమైనవంటే ఏంటి చెప్పండి? స్థిరమైనవంటే నిలిచి ఉండేవి, స్థిరముగా నిలుచుండేవి. కానీ ధనం అంటండి స్థిరమైనది కాదంట, భాగ్యం అంటండి స్థిరమైనది కాదంట, ఐశ్వర్యము స్థిరమైనది. నమ్మొద్దు అట్లని. ఎందుకో తెలుసండి, ధనం అనేది ఈరోజు ఇక్కడ ఉంటుంది, అది మరొకసాటికి రేపు వెళ్ళిపోద్ది. అలాగ మన భారతదేశంలోనే, ప్రపంచంలో పక్కన పెట్టండి, మన భారతదేశంలోనూ ఎంతోమంది చెప్పండి కోటీశ్వరులైన వారు బెకార్లు అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. మన భారతదేశంలో ఒకప్పుడు దేశాన్ని ఏలుబడి చేసే భాగ్యవంతులుగా ఉన్నవారు ఇప్పుడు ఏమైపోయారు చెప్పండి? బెకార్లుగా తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ధనము ఎప్పుడు కూడా స్థిరమైనది కాదు. ధనవంతులతో అంటాడు, అయ్యా మీ ధనాన్ని మీరు నమ్మకం ఉంచుకోవద్దు, మీ ఐశ్వర్యాన్ని మీరు నమ్మకం ఉంచుకోవద్దు. మీ జీవిత దినాల్లో ధారాళముగా దయచేయు దేవుని యందు నీ ధనము, నీ ఐశ్వర్యము,
నీ పలుకుబడి, నీ గొప్పతనము, నీ భాగ్యము, చెప్పండి, ఏది స్థిరమైనది కాదు. స్థిరమైనవి కాని వాటి మీద నమ్మిక ఉంచితే, స్థిరము కాని వాటిని నమ్మితే ఏదో ఒక రోజు సిగ్గుపడవలసి వస్తుంది. కానీ ఆ ధనమును ధారాళముగా, ఐశ్వర్యమును ధారాళముగా, భాగ్యమును ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచినట్టండి సుఖముగా జీవితాన్ని కొనసాగించగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. అక్కడ అంటాడు, సుఖముగా అనుభవించుటకు సమస్తమును. దేవుడు మనకి ఏమైనా ఇస్తే ఎందుకు ఇస్తాడంటండి? చెప్పండి. దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడిచ్చింది ఏదైనా మనము భూమి మీద సుఖముగా బ్రతుకు నిమిత్తం, సుఖముగా బ్రతుకు నిమిత్తం ఆయన మనకి ఎలాగిస్తాడు చెప్పండి? ధారాళముగా ఇస్తాడంట. మన దేవుడు ధారాళముగా దయచేసే దేవుడు. మరి ధారాళంగా దయచేసే దేవుడు కలిగి ఉన్నా మనం ఎందుకు ధారాళంగా దీవించబడటం లేదు? కారణం ఏంటి తెలుసండి? కారణం ఏంటి తెలుసా? మన జోబులో ఉన్న 1000 రూపాయలు నమ్ముతాము కానీ, మన జోబులో ఉన్న 2,000 రూపాయలు నమ్ముతాము కానీ, ఏమండి, మన బండిలో ఉన్న పెట్రోల్ నమ్ముతాము కానీ, అండ్ మన మెడలో ఉన్న బంగారం నమ్ముతాము కానీ, ఆ బంగారం ఇచ్చిన దేవుని మాత్రం నమ్మం. నేను నిన్న వార్తలో చూశాను, చెడ్డీ గ్యాంగ్ అంట మళ్ళీ వచ్చారంట. వాళ్ళు ఓ ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకునే ఉన్నారు. ఆ ఇంట్లో పడుకునే ఉన్నారు. జాగ్రత్తగా గేట్ దూటి లోపలికి వెళ్ళి 30 కాసులు బంగారం, కొంత క్యాష్, జంపు. బంగారం ఉందనుకో, 30 కాసులు బంగారం వేసి రక్తం ఆ తల్లి తెగ మురిసిపోయి ఉంటుంది, నాకు 30 కాసులు బంగారం మా ఆయన కొన్నాడని. ఒక రాత్రి ఏమయ్యింది చెప్పండి? జాగ్రత్త, బంగారాన్ని నమ్ముకోకు, డబ్బుని నమ్ముకోకు, ఆస్తిని నమ్ముకోకు, ఐశ్వర్యం నమ్ముకోకు. అవసరమైన దేవుడు తలుచుకుంటే ఒక్క రాత్రే కదా. మన కేరళలో చూసాం కదా. ఆ రాత్రి చాలా బాగున్నారు. అందరూ చక్కగా భోంచేశారు, చక్కగా ప్రశాంతంగా నిద్రపోయారు. తెల్లారేటప్పటికి ఎవరి ఇల్లు ఎక్కడుందో తెలియదు, ఎవరి కారు ఎక్కడుందో తెలియదు, ఎవరి కోళ్ళు ఎక్కడున్నాయో తెలియదు. మొత్తం స్మాష్ అయిపోయింది అంతే. అందుకనే వాక్యం అంటుంది, ధనము ఎప్పటికీ స్థిరము కాదు. నమ్మకదాన్ని ఎవరు నమ్మాలి చెప్పండి? నీకు ధారాళముగా దయచేసే దేవుని నమ్మాలి. విచారం ఏంటంటే ఈరోజు క్రైస్తవ సంఘాల్లో మన జీవితాల్లో ఉన్న చెడ్డ అలవాటు ఏంటంటే, ఆశీర్వదించబడిన తర్వాత ఆశీర్వాదం నమ్ముతాము తప్ప ఆశీర్వాదం ఇచ్చే దేవుణ్ణి. నిజంగా ఒక బైకే ఇచ్చాడు దేవుడు అనుకోండి, ఆ బైక్ నమ్మి చెప్పండి ఒకసారిగా రింగులు వేసుకుంటూ బడ్బడ్బడ్మంటూ తిరుగుతూ చెప్పండి ఊర్లంతా తిరుగుతాం. కానీ ఆ బండి ఇచ్చిన దేవుని మందిరానికి మాత్రం జాగ్రత్త, ఏదో రోజు బండి లేకుండా పోతుంది. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పుదాం. వాస్తవం. దేన్ని నమ్ముకొని మనం దేవునికి దూరం అవుతామో దేవుడు దాన్ని తీసేస్తాడు అంతే. దేన్ని నమ్మకం, ఏది నీకు స్థిరమైనది కాదు, ఏది నీకు శాశ్వతమైనది అసలే కాదు. దేవుని నమ్ము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అంటాడు, పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని నమ్ము. ఆయన స్థిరముగా నిలబడేవాడు, ఎప్పుడు నీకు తోడై నడిపించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దీవించబడాలి. ఆయన
తన స్థాయికి తగినట్లుగా నిన్ను ఆశీర్వదించాలంటే ఒకటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వలె చెప్పండి, విడిచిపెట్టవలసిన వాటిని మనము దేవుడు దీవిస్తాడు. రెండు నీకు కలిగిన దానిని ఎప్పుడు నమ్మక పెట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని మీద నమ్మకం ఉంచు. దేవుడే ఆ సమయానికి తగినట్లుగా నువ్వు సుఖముగా బ్రతుకు నిమిత్తము ధారాళముగా ఆయన దయచేస్తాడు. ఒక మూడవ మాట కూడా నేను జ్ఞాపకం చేసి సమృద్ధిగా దేవుడు దీవించాలంటే చూడండి, సామెతల పుస్తకం 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదామా? దేవునికి స్తోత్రం చెప్దాం. 10లో ఏమంటాడు? అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారును. సమృద్ధి. ఈ 10వ వచనం ఏం కనబడుతుంది? సమృద్ధి. ఈ సమృద్ధి ఎప్పుడు కలుగుతుందంటండి? అక్కడ అంటాడు అప్పుడు అంటాడు. అప్పుడు అంటే ఎప్పుడు? పై వచనం ఉంది, యెహోవాను ఘనపరచాలి. యెహోవాను ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? దేవునికి స్తోత్రం చెబుదాం. మన జీవితంలో దేవుడు నీకు సమృద్ధిగా ధారాళముగా ఏమండి పొంగి పొర్లునట్లుగా ప్రభు నీకు ఇవ్వాలంటే నీ జీవితంలో నీకు ఉండవలసిన 3వ లక్ష్యం తెలుసండి. అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని సమయాల్లో నీ దేవుడిని యెహోవాను మాత్రమే ఘనపరచాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. మరి ఏమనుకున్నారండి? మా అబ్బాయి అంటేనే ఈ ఊర్లో, మా జిల్లాలో, లేకపోతే మా హై స్కూల్లో మా అబ్బాయి కాబట్టి పాస్ అయ్యాడని అని పొగిడేసి పైకెక్కిచ్చేస్తాం. ఆడు నువ్వు పొగడతాం చూసి ఇంకా ఇప్పుడు మా బాబు నా చేతిలో పడిపోయాడు, ఇంకా మనం ఏం చెప్తే అదే అంటాడు ఇంకా అని చెప్పి వాడు ఇంక అక్కడ స్టార్ట్ అవుతాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని గణపరచాలి. నీ కొడుకు, నీ కూతురు పాస్ అయిందంటే, మంచి విద్యావంతులు అయ్యారంటే, ఓ స్థాయిలోనికి వెళ్ళారంటే ఆ స్థాయిలోనికి నడిపించిన దేవుని గణపరచాలి తప్ప వారిని గణపరచటమే ప్రాధాన్యంగా పెట్టుకోక. ఎప్పుడు పిల్లలు పాస్ అయ్యేవారా? మెచ్చుకో, ప్రోత్సహించు, ధైర్యపరచు, ఇంకా మంచిగా ఎదగటానికి ప్రోత్సహించు, మంచిదే. కానీ అదే దాన్ని చూసుకుని ఇక మా ఊడు, మా అబ్బాయి, మా అమ్మాయి అని చెప్పి వాడిని కింద చెప్పండి గాలి పంపు పెట్టేసి తొస్సు అని కొడతా ఉన్నాం అనుకోండి, ఆడు ఉబ్బి తప్పేమని పేరిపోతాడు. ఇప్పుడు అంతే. కనపరచవలసింది అని కాదు, నీ కుమార్తెను దీవించిన దేవుణ్ణి ఘనపరచాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రభువు నీకు ధారాళముగా దయచేయాలంటే మన జీవితాల్లో ఎప్పుడు కూడా దేవుణ్ణి అన్ని విషయాల్లో ఘనపరచాలి. అక్కడ కొన్ని విషయాలు చెప్పాడు, నేను వాటికి ప్రాధాన్యత ఇవ్వను. కానీ ఎక్కువగా మనం దేని ఘనపరచాలి చెప్పండి? నువ్వు చేసే పని అయినా, ఇచ్చే కానుకైనా చెప్పండి, ప్రార్థించే ప్రార్థనా సమయమైనా, పాట పాడినా, దేవుని కొరకు ఏదైనా పరిచర్య చేసినా చెప్పండి, అన్నిట్లో దేవుణ్ణి ఘనపరచాలి. ఎందుకో తెలుసండి, దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు తప్ప మనుషుల చేత మెప్పుకోదగినవాడు కాదు. బాగా గుర్తుపెట్టుకో. కనుక నీ జీవితంలో అన్ని విషయాల్లో దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉండాలి. సొలొమోను రాస్తూ అంటాడు, నా మందిరంలో హారముడునట్లు అని చెప్తూ నీ 10వ భాగము, నీ రాబడిలో భాగము పట్టుకొచ్చి నా మందిరానికి ఇవ్వండి, అప్పుడు నేను అలాగ ఇచ్చి గణపరచండి. అంటే ఇచ్చి గణపరచండి అన్నాడు. ఏమని చెప్పండి? ఇచ్చి గణపరచడం డబ్బు ఇవ్వటమే కాదండి.
చాలామంది ఇచ్చి గణపరచనంటే ధారాళంగా దశమభాగం ఇవ్వాలి, ధారాళంగా ఇవే మాత్రం కాదండి, ఇవి కాదు. ప్రాముఖ్యమైనది ఏం తెలుసా? నీ ధనము కంటే, నీ డబ్బు కంటే, నీ ఐశ్వర్యము కంటే, నీ భాగముల కంటే చెప్పండి, దేవునికి నీ హృదయం కావాలి. నేను మాట అంటాను, నువ్వు ఎంత మూట పట్టుకొచ్చు దేవునికి కానుకిచ్చినా నీ హృదయం మార్పు చెందకపోతే దేవునికి సంతోషము కలగదు. నెల నెల దశమ భాగం ఇచ్చినా నువ్వు మారు మనసు పొందకపోతే దానివల్ల దేవునికి సంతోషము కాదు. దేవునికి కావలసిన ప్రధానమైనది తెలుసా? నీ హృదయాన్ని ఇవ్వాలి ఆయనకి, నీ మనసుని ఇవ్వాలి, నీ జీవితాన్ని ఇవ్వాలి, నీ సమయాన్ని ఇవ్వాలి. ఇచ్చి దేవుని గణపరచు, అప్పుడు ఆయన నీకు ధారాళముగా దయచేస్తాడు, సమృద్ధిగా దయచేస్తాడు, పొంగి పొర్లునట్లుగా దేవుడు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. మరొక మాట చదివి నేను ముగిస్తాను. చూడండి, మలాకి గ్రంథంలో కూడా ఇదే మాటను గురించి మలాకి అంటాడు. మలాకి 3వ అధ్యాయంలో ఒక మంచి మాట, 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇవి చేసి ఆకాశవాకిండ్లను ఇప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఎప్పుడు కుమ్మరిస్తాడంటండి? ఆయన చెప్పినట్లుగా మనము చేయగలిగినప్పుడు, ఆయన చెప్పినట్లుగా మనము చేయగలిగినప్పుడు. ఒక మాట చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక ప్లాన్స్ ఉంటాయి. నీ ప్లాన్ ఏదైనా కావచ్చు, కానీ దేవుడిని దీవించాలంటే ఇస్సాకు వలె దేవుని చిత్తానికి నీవు చెప్పాలి, దేవుని చిత్తానికి నీవు లోబడాలి. ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళాలనుకున్నాడు. ఇస్సాకు ఐగుప్తు దేశంలో నివాసం ఉండాలనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, నో, ఐగుప్తుకు వెళ్ళకో, ఇక్కడే ఉండు అన్నాడు దేవుడు. కాబట్టి ఇస్సాకు ఏం చేశాడు? తన ఆలోచనను విరమించుకుని దేవుని చిత్తానికి, నిన్ను అత్యధికంగా సమృద్ధిగా దేవుడు దీవించాలంటే నీ ఆలోచన పని చేయకూడదు. దేవుని దగ్గర నీ ఆలోచన పని చేయకూడదు, నీ ప్లాన్ పని చేయకూడదు, నువ్వు అనుకున్నట్టుగా పని చేయకూడదు. దేవుని చిత్తానికి నీవు, దేవుడు ఏం మాట్లాడతాడో, దేవుడు ఏం ప్రేరేపిస్తాడో, దేవుడు ఏం చెయ్యమని చెప్తాడో దాని ప్రకారం చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని ప్రేరేపించినట్లుగా చేయాలి తప్ప నీకు మనసు వచ్చినట్లుగా చేసే ప్రయోజనం కాదు. ఆయన ఏమంటాడు? నా మందిరపులోనికి తీసుకురండి, అప్పుడు ఇవి చేసి నన్ను శోధించండి. ఆకాశ వాకిండ్లను ఇప్పి పట్టజాలనంత విస్తారమైన. మనం దేవుని చిత్తానికి లోబడితే, దేవుని ఉపదేశానికి లోబడితే, ఆయన చెయ్యమన్నట్లుగా మనం చేయగలిగితే దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా సరే పిల్లలు గమనించండి, మనం ఎప్పుడైనా సరే మన జీవితంలో దేవుని ఆశీర్వాదం పొందగోరితే తప్పకుండా ఆయన ఏం బోధిస్తాడో, ఏ ఉపదేశం చేశాడో, ఏం చేయమన్నాడో అదే చెయ్యాలి. అప్పుడే దీవించబడతాం. మళ్ళీ దానికి మనము కొన్ని ఎక్స్క్యూజులు అడుగుతాం. ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా, అది చేస్తే బాగుంటుందా, ఇంత ఇస్తే బాగుంటుందా, అది ఇంకోసారి ఇస్తే బాగుంటుందా అని సొంత నిర్ణయాలు తీసుకున్నావు అనుకో, నీ ఆశీర్వాద విషయంలో నీకు నీవుగానే తలుపులు మూసేసినట్లే. దేవుడిచ్చే దీవెన విషయంలో నీకు నువ్వుగానే ద్వారాలు మూసేసుకున్నట్లే. ఎప్పుడైనా సరే ఎందుకంటే ఇస్సాకు అడగొచ్చు, ప్రభువా ఇక్కడే ఉండమన్నా కదా, ఈ దేశంలో చాలా భయంకరం కరువు ఉంది కదా, నెల రోజులు ఉండొస్తామే అని అనొచ్చు. మనం అంటాం కదా, 6 రోజులు ఉండొస్తాం ప్రభువా
అన్నాడండి? చెప్పండి, అన్నాడా? దేవుడు ఇస్సాకుతో ఏం చెప్పాడో చెప్పిన మాటకు కట్టుబడిపోయాడు అంతే. అందుకనే ఇస్సాకు నూరంతలుగా దేవుని ఉపదేశం నీకు అందించబడినప్పుడు, దేవుని ఉపదేశం నీ వద్దకు వచ్చినప్పుడు, దేవుని గద్దింపు నీ వద్దకు వచ్చినప్పుడు, దేవుడు ఒక విషయాన్ని, ఒక పని చేయమని నీకు ఆజ్ఞాపించినప్పుడు ఆయన చెప్పినట్లుగానే కదా. కానా విందులో నీళ్ళను ద్రాక్షరసంగా మారడం ప్రధానమైన కారణం ఏంటి? ఆయన వారితో చెప్పినట్లుగా వారు, ప్రభా నీళ్ళే ముంచమంటావా, దాంట్లో రంగేమైనా కలపమంటావా ప్రభా అని అడిగారండి వాళ్ళు.